దేవుడు అంటున్నాడు, ముఖ్య స్నేహితుడిని నమ్మతో, బెస్ట్ ఫ్రెండ్ అస్సలే నమ్మద్దు, వాడు మోసం చేస్తాడు నాయన. అప్పుడు అంటావు నువ్వు ఏమని, నన్ను ఎవరో మోసం చేయలేదు, నన్ను నమ్ముకున్న వాడు మోసం చేశాడు. అందుకే దేవుడండి స్నేహాల గురించి బైబిల్లో ముందుగానే వ్రాయించాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నువ్వెవరితోననే స్నేహం చెయ్యి, కానీ ఆ స్నేహితుడిలో ఏముండాలి తెలుసా? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే నీకు కష్టం వచ్చినా నేను ఓదారుస్తాడు, ఇబ్బందులు వచ్చినా నిన్ను విడిచి వెళ్ళిపోడు. ఈరోజు చాలా మందిని మనం చూస్తే, నాన్న మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమనుకుంటున్నావు? వాడు నా ఫ్రెండ్, వాడు నా ఫ్రెండ్ కనుక నీతో నేను ఉండను. ఇంటికి వస్తే తల తింటావు. చాలా మంది పిల్లలు అలాగే కదా కనబడతారు. మా అమ్మ రాక్షసండి బాబోయ్, మా నాన్న దెయ్యంలా ఉంటారండి బాబోయ్, తల తింటాడు, ఏమి ఇవ్వడు. పిల్లలకి అలాగే కనబడతారు. తల్లిదండ్రులు మంచి చెప్పే వాళ్ళకి నచ్చదు కనుక ఏమండి అలాంటి ఆలోచనతో ఏమండి తప్పిపోయిన కుమారుడు కూడా ఎందుకు తండ్రితో గొడవ పడ్డాడు తెలుసా? స్నేహితులు.